అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. ఐశ్వర్యమిందుమౌళేః ఐకాత్మ్యప్రకృతికాంచిమజ్జగతం ఐందవ కిశోరశేఖరం ఐదం పర్యం చకాస్తి నిగమానాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ కామాక్షీ పరదేవతాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ కామాక్షీ దేవతామయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మూక కవి అమ్మవారి అనుగ్రహంతో రచించినటువంటి 5 శతకాల్లో ఆర్యా శతకం మనం నిన్న విస్తారంగా చెప్పుకుంటూ ఇందులో అమ్మవారిని అనేక రూపాలుగా దర్శించడం జరిగినది. అక్షర రూపిణిగాను, మంత్ర రూపిణిగాను, కుండలిని రూపిణిగాను, విశ్వరూపిణిగాను 4 రూపాలు నిన్న మనం చూసాం. విశ్వరూపిణి, కుండలిని రూపిణి, అక్షర రూపిణి, మంత్ర రూపిణి. తర్వాత ఆమ్నాయ దేవతల రూపాలు నిన్న మనం ప్రారంభించుకున్నాం. ఆమ్నాయములు అనగా శ్రీ విద్యకు సంబంధించిన మంత్ర రాశి. సర్వమంత్రములకు మూలం అమ్మవారు, సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక. ఆ తల్లి అనేక మంత్రములతో భక్తుల్ని కాపాడుతున్నది. మంత్రం అంటేనే దేవత యొక్క శబ్దరూపము అని మనం పలుమార్లు చెప్పుకున్నాం. అలాంటి ఆమ్నాయ దేవతల్లో నిన్నటి రోజున వనదుర్గ అని చెప్పబడుతున్న తల్లి, ఈవిడికే పుళిందిని అని పేరు కూడా ఉన్నది. పుళిందిని. అదే ఇక్కడ మదజల తమాల పత్ర వసనిత పత్ర కరాధృత ఖనిత్ర విహరతి పులిందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష. ఇవిడికి పులిందిని అని, వనదుర్గ అని, శబరి అని పేరున్నది. కాళిదాస మహాకవి కూడా అనేక రకాల ఆమ్నాయ దేవతలను ప్రస్తావన చేస్తూ రక్షణ శక్తిగా శబరీ దేవతని తెలియజేశారు. అటువంటి శబరీదేవి
అన్ని ఆటవికమైనటువంటి కుసుమాలు పత్రాలే ఆభరణములుగా వస్త్రములుగా ధరించి ఉన్నది. ఇప్పుడు మరొక తల్లి గురించి చూస్తున్నాం. ఇది అమ్మవారి యొక్క ప్రధానమైన దేవత, అంగదేవతగా చెప్పబడుతున్నది లలితాదేవికి. అంకే సుఖిని గీతే కౌతుకిని పరిసరే చ గాయకిని జయసి సవిధెంబ భైరవ మండలిని శ్రవసి శంఖ కుండలిని. ఇక్కడ నిజానికి అమ్మవారిని వర్ణిస్తున్నారు, కానీ ఆ తల్లి పేరు మాత్రం చెప్పట్లేదు. ఇది ఒక చమత్కారం. ఆ వర్ణంలోనే మన ఆ తల్లి పేరు ఏమిటో తెలుసుకోవాలి. అలా చెప్పినప్పుడు ఆ తల్లే సంతోషిస్తుంది. పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అని నేరుగా చెప్పే కంటే తిప్పి చెప్తే దేవతకు మహాసంతోషం. అందుకే వర్ణనతోనే ఆ తల్లి పేరు ఏమిటో మనం తెలుసుకోవాలి. అంకే సుఖిని గీతే. అంకే అంటే ఒడి అని ఒక అర్థము, సమీపము అని ఒక అర్థం ఉన్నది. ఇప్పుడు ఏది తీసుకున్నా పర్వాలేదు. సమీపంలో చిలకలు గానం చేస్తూ ఉండగా కూర్చుందిట ఆ తల్లి. అమ్మ సమీపంలో చిలకలు గానం చేస్తున్నాయి. పైగా గీతే కౌతికిని, గానమునందు కుతూహలము కలిగినటువంటి తల్లి. పరిసరేచ గాయకిని, చుట్టూ గానం చేస్తున్న వాళ్ళు ఎందరో కూర్చున్నారట. ఎందుకంటే ఇవిడి గీతమునందు కౌతికిని గనుకనే చుట్టూ గానం చేసేవాళ్ళు ఉన్నారు. చిలకలు కూడా పలుకుతూ ఉన్నాయి. జైసి సవిధెంబ భైరవ మండలిని. ఆ తల్లి దగ్గర భైరవ మండలం ఉందిట. మండలం అంటే సమూహం, చుట్టూ భైరవ సమూహం ఉన్నది. గానం చేస్తున్న వారు ఉన్నారు, చిలుకలున్నాయి. అలాంటి తల్లి శంఖకుండలిని, శ్రవసి శంఖకుండలిని, చెవులకు శంఖకుండలములు ధరించిందిట. అంటే శంఖాకారంతో ఉన్న కుండలములు ధరించి ఉన్నది అని చెప్పడం ఇందులో ఉన్న భావం. శంఖము కూడా నాదానికే సంకేతం. అందుకే శంఖకుండలను ధరించుట, గానములు అక్కడ జరుగుట, చిలుకలు పలుకుట, ఇవన్నీ చూస్తుంటే శబ్దము నాదము ప్రధానంగా చెప్పబడుతున్న తల్లి. పైగా భైరవులు చుట్టూ ఉన్నారు అని వర్ణించారు. ఎవరు ఈ తల్లి? ఇది మనం పరిశీలిస్తే శ్యామలాదేవి. మనం మంత్రిణి అని ఏదైతే చెప్పబడుతున్నదో లలితా సహస్రనామంలో, ఆ మంత్రిణీదేవి అని శ్యామలాంబ. ఎలా చెప్పగలము అంటే సుఖం లాలయంతి పరిక్రీడసే అని కాళిదాస మహాకవి ఈ శ్యామలాదేవిని వర్ణిస్తూ దండకంలో చెప్పారు. ఇక్కడ అమ్మవారు చేతిలో చిలుకను పట్టుకుని ఉంటారు, అందుకు ఇక్కడ శ్యామలాదేవిని వర్ణించారు. పైగా చుట్టూ గాయకిని ఉన్నారు, అంటే శ్యామలాదేవి పరివార దేవతలు ఇక్కడ చెప్పబడుతున్నారు. శ్యామలాదేవి పరివార దేవతలు ఎందరెందరూ ఉన్నారు. శుకశ్యామల, సారికాశ్యామల, వీణాశ్యామల అని చెప్పబడుతూ రకరకాల శ్యామలాదేవతలు. వీరందరూ కూడా సంగీత సాహిత్యాది కళాస్వరూపిణులు. శ్యామలాదేవి అంటేనే విద్యాది దేవత. అందులో సంగీతము, సాహిత్యము, ఇతర విద్యలు, అన్ని విద్యలకు అధిదేవత శ్యామలాదేవి. అందుకే శ్యామలాదేవి అనుగ్రహం ఉంటే అన్ని విద్యలు లభిస్తాయి. ఇప్పటికి సంగీత యోగిని అని పేరు, సచివేశాని అని కూడా పేరున్నది. సచివేశాని అంటే మంత్రనాయిక, మంత్రినాయిక. ఇవిడ అమ్మవారి యొక్క మంత్రిని. మంత్రిని అంటే ఆలోచనా శక్తి, జ్ఞానశక్తి అని అర్థం. జ్ఞానమే విద్యాధిదేవత కనుక ఇవిడ విద్యాధిదేవత. కాళిదాస మహాకవి ఈ తల్లి అనుగ్రహం చేతనే మహాకవి కాగలిగాడు. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అని చెప్పబడే తల్లి ఈవిడ. పైగా భైరవ మండలిని అని చెప్పడంలో విశేషం. ఇక్కడ శ్యామలాదేవి యొక్క ఆవరణ దేవతలు శ్యామలా రూపములతోనే రకరకాలైనటువంటి వాద్యములు ధరించి ఉంటారు, రకరకాల వర్ణములతోనూ ఉంటారు, రకరకాల వాహనాలతో ఉంటారు. ఈ వాహనాలు వాద్యములు కూడా రకరకాల శబ్ద శక్తులకి సంకేతాలు. కొన్ని మయూరముల మీద కూర్చున్నవి, కొన్ని హంసలపై ఉన్నవి, ఇలా వివిధములైన వాహనాల మీద ఉండవి. అంటే రకరకాల స్వరకన్యకలు, రకరకాల సంగీత రాగమూర్తులు, అదేవిధంగా వాంగ్మయమూర్తులు అక్కడ చెప్పబడుతున్నారు. పైగా చుట్టూ గానం చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నారు, అంటే ఈ శ్యామలాదేవతలే. మరొక వైపు కిన్నెరైర్ గీయసే స్తూయసే అంటాడు కాళిదాస మహాకవి. ఆ కిన్నెరలు గానం చేస్తూ ఉంటారు అమ్మవారిని స్తుతిస్తూ. అలాగా శ్యామలాదండకంలో వర్ణింపబడింది. ఇక భైరవ మండలిని అంటే శ్యామలాదేవి యొక్క చుట్టూ ఆవరణలు ఉంటాయి. మొత్తం 7 ఆవరణల యంత్రం శ్యామలా యంత్రం. అమ్మవారి యంత్రమైతే నవావరణలు, శ్యామలాదేవి ఆవరణ సప్తావరణలు. ఈ 7 ఆవరణలు అనేక మంది ఈ గాయకిని అనేటువంటి దేవతలు ఉంటారు. అందుకే ఇక్కడ గాయకిని, పరిసరేచ గాయకిని అంటే చుట్టూ ఆవరణలో ఉన్నటువంటి గానస్వరూపాలు. ఆ ఆవరణలో చివరికి వచ్చేటప్పటికల్లా అష్టభైరవులు ఉంటారు. అసిత భైరవుడు, రురుభైరవుడు ఇత్యాదిగా భీషణ భైరవుడు, కపాల భైరవుడు, క్రోధ భైరవుడు అని చెప్పబడుతున్న అష్టభైరవులు ఉంటారు. ఈ మాటను కూడా కాళిదాసు శ్యామలా దండకంలో భైరవైరష్టభిసేవితే అని చెప్తాడు. అందుకు భైరవ మండలిని అంటే ఇక్కడెక్కడ శ్యామల అని పేరు లేదు, కానీ ఆ తల్లికి సంబంధించిన మంత్ర విశేషములు, పరివార దేవతలు ఇవన్నీ చెప్పడంతో ఆ శ్యామలాదేవిని మనం దర్శించగలగాలి. అలాగా
నిక్షిప్తం చేసి పెట్టారు ఒక్కొక్క చోట. ఇప్పటి వరకు మనం అమ్మవారి యొక్క ప్రధానమైన జ్ఞానశక్తి స్వరూపిణైన శ్యామలాదేవిని తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక దేవత దగ్గరికి వెళుతున్నాం. ఇది స్పష్టంగా పేరు కూడా కనబడుతుంది ఇందులో. ప్రణత జనతాపవర్గ కృత రణసర్గ ససింహ సంసర్గ కామాక్షి ముదిత భర్గ హత రిపువర్గ త్వమేవ సా దుర్గ. ఓ కామాక్షి, నువ్వే ఆ దుర్గవు అన్నారు. నువ్వే ఆ దుర్గవు అంటే దుర్గాదేవికో నమస్కారం, కామాక్షికో నమస్కారం కాకుండా కామాక్షయే దుర్గా అని తెలుసుకుని కామాక్షికి నమస్కారం చేయడం. అంటే అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి, కానీ ఎన్ని రూపాలున్నా అమ్మ ఒక్కరే అనే ఎరుకతో కూడి ఉపాసన చేసేవాడికి అన్ని రూపాలు రక్షణనిస్తాయి. ఇది తెలుసుకోవాలి. అందుకు ఆ కామాక్షిదేవే దుర్గాదేవి యొక్క స్వరూపము. ఆ దుర్గ తత్వం అంతా ఈ శ్లోకంలో చెప్పారు. దుర్గాదేవి యొక్క తత్వం ప్రణత జనతాపవర్గ. ప్రణత జనత, ప్రణత అంటే చక్కగా నమస్కరించినటువంటి, జనత అంటే జనులు. చక్కగా నమస్కరించిన జనులు అంటే భక్తులండి, అమ్మవారిని ఆశ్రయించిన భక్తులు. వారికి విడ అపవర్గ స్వరూపిణి. అపవర్గము అంటే మోక్షము అని అర్థం ఇక్కడ. అంటే మిగిలినటువంటి 3 వర్గములు కాకుండా ధర్మ అర్థ కామములు కానిదేదో అది అపవర్గం అనగా మోక్షము. నమస్కరించిన భక్తులకు మోక్షమిచ్చే తల్లి కనుక ప్రణత జనతా అపవర్గ. కృత రణసర్గ, ఆవిడ యుద్ధానికి సిద్ధమై వచ్చి ధర్మరక్షణ కోసం యుద్ధం చేస్తున్నటువంటి స్వరూపం ఇది. దుర్గ ఎప్పుడైనా సరే యుద్ధస్వరూపిణిగానే చెప్పబడుతున్నది. దుర్గారూపాచ సంగరే అని బ్రహ్మాండ పురాణంలోని వాక్యం. అమ్మవారు ధర్మరక్షణ కోసం తన శక్తులన్నీ ప్రకటిస్తూ ప్రతాపమూర్తిగా యుద్ధభూమిలో నిలబడితే ఆ స్వరూపం పేరు దుర్గ. అందుకు కృత రణసర్గ. ససింహ సంసర్గ, ఆ స్వరూపంలో సింహవాహనారూఢయ్య ఉంది గనక సింహంపై ఉన్నటువంటి తల్లి. ముదిత భర్గ, తర్వాత మాట. ముదిత భర్గ అంటే భర్గుడు అంటే శివుడిని అర్థం. ముదిత భర్గ అంటే శివుని ఆనందింపజేసే తల్లి. ఆవిడ ఏం చేసినా శివుడికి ఆనందమే, ఆవిడ యుద్ధం చేసిన ఆనందమే, ఆవిడ హొయ్యలు చిలికిన ఆనందమే పరమేశ్వరుడికి. అందుకు ముదిత భర్గ. పైగా ఏది చేసినా ఈశ్వర ప్రీతికే చేస్తుంది ఆ తల్లి. అందుకు ముదిత భర్గ అని చెప్పినప్పుడు అది దీనిలో ఉన్న ఉద్దేశం. హత రిపువర్గ, ఈ తల్లిని ఉపాసన చేస్తే శత్రు సమూహమును తొలగించున్నది. హత రిపువర్గ అంటే ఇప్పుడు అమ్మవారు అనుగ్రహం 2 విధాలుగా చూపిస్తున్నాడు. ప్రణత జనతాపవర్గ, హతరిపువర్గ. నమస్కరించిన వారికి మోక్షమిస్తున్నది. మోక్షానికి అవరోధములు అంటే జ్ఞాన ప్రతిబంధకాలు ఏవైతున్నాయో ఆ శత్రువుల్ని నశింపజేస్తున్నది. అది హతరిపువర్గ. అలాంటి దుర్గాస్వరూపము కామాక్షి త్వమేవా, నువ్వేనమ్మా. ఇప్పటికి మనకి 3 రూపములయ్యాయి. మనం ఈరోజు ప్రారంభించుకున్న వాటి దగ్గర నుంచి చూస్తే పులిందినీదేవి, శ్యామలాదేవి, దుర్గాదేవి. ఇప్పుడు మరొక స్వరూపం చూపిస్తున్నాడు. అంటే ఆయన అలా దర్శించాడు, మనం ఏం వర్ణించగలం? ఇదంతా ఆయన దర్శించాడా అంటే కామాక్షిదేవి ఆ రూపాలతో కనబడుతోంది ఆ గర్భగుడిలో కాంచీపురంలో మూకకవికి. శ్రవణ చలద్వేదండ సమరోద్దండ ధృతాసుర శిఖండ దేవి కలితాంత్రషండ ధృత నరముండ త్వమేవ చాముండ. శ్రవణ చలద్వేదండ, ఆమె చెవులకి ఏనుగులు కదులుతున్నాయట. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే. అంటే కర్ణాభరణాలు అనేక రకాల డిజైన్లతో చేసుకోవచ్చండి. శంఖాకారం కాకపోతే ఏనుగుల ఆకారంలో ఒకటి తయారు చేసి పెట్టుకోవచ్చు. అయితే ఈవిడ ఏనుగుల ఆకారంలో కర్ణాభరణం చేసుకోలేదు, ఏనుగులనే కర్ణాభరణంగా ధరించిందిట. అంటే ఇదేదో ఆలోచించవలసిన అంశమే. ఆవిడ ఎవరంటే చాముండ. చాముండ ఎవరంటే అమ్మవారు శుంభ సంహారానికి సిద్ధమైనప్పుడు అనేక రకాల రాక్షసులు వస్తారు. ముఖ్యంగా చండముండులు అనబడేటువంటి శుంభుల యొక్క ప్రధాన పరివారం. వాళ్ళు రాగానే అమ్మవారి కోపంతో కనుబొమ్మలు ముడిపడతాయి. అప్పుడు ఆ కనుబొమ్మల ముడిలో ఉంచి ఒక తల్లి ఉత్పన్నమవుతుంది. ఆవిడ పేరు కాళి. ఆవిడ యుద్ధానికి బయలుదేరతారు. ఆవిడ రూపం ఎంత ఉంది అంటే అక్కడ వర్ణన ఒక్కసారి మనం తెలుసుకుంటూ ఊహించుకోవచ్చు మనమే. నోరు తెరచి ఆ వస్తున్నటువంటి గజబలాన్ని, రథబలాన్ని, అశ్వబలాన్ని ఆ యోధులతో సహా మింగేస్తుందట. బఠానీలు నవిలినట్టే అలా వేసుకోవడం నోట్లో మింగేడు. అంటే అలా చేత్తో పట్టుకుని అలా మింగుతోందంటే రూపం ఎంత ఉండవచ్చు. అలా చేతికి దొరికిన ఏనుగుల్ని పట్టుకుని కూడా చుట్టుకుంటోంది ఆవిడ అలాగా. అందుకు ఆ ఏనుగుల్ని చెవుల్లో పెట్టుకోదగ్గంత రూపమే. అంటే ఆ మొత్తం స్వరూపం ఎంత ఉందో మనం ఊహించుకోవచ్చు. అందుకే శ్రవణ చలద్వేదండ, ఆ చెవులకు ఆ ఏనుగులే కర్ణాభరణములుగా వేలాడుతుంటే సమరోద్దండ, సమరమునందు మహాప్రతాపముగా శత్రు భయంకరంగా ఉన్నది. ధృతాసుర శిఖండ, ధృత అసుర శిఖండ అంటే ఇక్కడ రాక్షసుల యొక్క ఆ తలల్ని కదిలించిందిట. ఇది సరిగ్గా
ఆవిడ యుద్ధం చేసేటప్పుడు ఆ చండా ముండా అనబడే అసురుల యొక్క శిరస్సును ఖండించి 2 చేతులతో పట్టుకొచ్చింది. ఆ పట్టుకొచ్చి ఆ జగదంబిక దగ్గర పెట్టినది. అప్పుడు అమ్మవారు అన్నారు, ఈ చండముండ సంహారం చేసేవి కనుక నీ పేరు చాముండా అని పేరు ఇచ్చారు. చాముండా శబ్దానికి నిన్న మనం మరొక అర్థం చెప్పుకున్నది, అలాగే గుర్తుపెట్టుకోండి, తాత్వికార్థం. అదే అసలైన అర్థం కూడా. దేవి కలితాంత్రషండ, ఆ రాక్షసుల్ని సంహరించినప్పుడు వచ్చిన శరీర భాగములు, పేగులు మొదలైనవే ఆభరణములుగా వేసుకుందిట. ధృత నరముండ, ఆ చేతుల్లో ఆ తలకాయలు పట్టుకున్నటువంటి త్వమేవ చాముండా, ఇక్కడ చెరకు విల్లు పట్టుకుంటూ మృదువుగా కూర్చున్నావు కానీ నువ్వే చాముండాదేవిగా అంత బీభత్సం సృష్టించేవి తల్లి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ చెప్పబడ్డ ఆమ్నాయ దేవత చాముండా, చండీ పరదేవత మంత్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. అంటాడు దుర్గని చాముండని 2 చెప్పడంలో ప్రధానంగా చండీ స్వరూపాలు 2 చెప్పబడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మరొక తల్లిని చూస్తున్నాం. ఉర్వీధరేంద్ర కన్యే దర్వీభరితేన భక్తపూరేణ గుర్వీమకించనార్తిం ఖర్వీకురుషే త్వమేవ కామాక్షి. అకించనార్తిం అంటే దరిద్రుల యొక్క ఆర్తిని నువ్వే తొలగిస్తున్నావు తల్లి. దరిద్రుల ఆర్తి ఎలాంటిది? గుర్వీం, చాలా పెద్దదైన తొలగించరానంత ఆర్తి వాళ్ళ దగ్గర ఉన్నది దరిద్రుల యొక్క ఆర్తి. ఆ ఆర్తిని తొలగిస్తున్న తల్లివి నువ్వు. ఖర్వీకురుషే అంటే తగ్గిస్తున్నావు అని అర్థం. గుర్వీం అకించనార్తి, పెద్దదైన అకించనుల యొక్క ఆర్తి. అకించనులు అంటే ఏమీ లేనివారు అనగా దరిద్రులు. దరిద్రుల యొక్క ఆర్తిని తొలగించే తల్లిట. ఆ తల్లి ఎలా ఉన్నదో చూడండి. ఆవిడ ఉర్వీధరేంద్ర కన్య. ఉర్వీధరుడు అంటే హిమవంతుడు. హిమవంతుని యొక్క కన్య అంటే పార్వతీదేవి. ఏ రూపంతో కనబడుతున్నది? దర్వీభరితేన భక్తపూరేణ. భక్తము అంటే అన్నమని అర్థం. దర్వీభరితేన, దర్వి అంటే గరిట. గరిటతో అన్నాన్ని పట్టుకుని కూర్చున్నటువంటి ఓ పార్వతీదేవి, నువ్వే దరిద్రుల ఆర్తిని సంపూర్ణముగా తొలగిస్తున్నావు అనగా ఏ తల్లి? అన్నపూర్ణ భవాన్ని ఇందులో దర్శిస్తున్నారు. ఇది నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే అని చెప్పబడుతూ ప్రారంభమయ్యే ఆమ్నాయ మంత్రం ఇక్కడ ప్రస్తావన చేయబడుతున్నది. అమ్మవారి యొక్క మంత్రముల్లో అన్నపూర్ణ మంత్రం ఒకటి. ఇక్కడ ఇవి అంగమంత్రములు అనగానే ఏదో చిన్న చిన్న మంత్రాలను అనడానికి లేదండి, దేనికదే పరిపూర్ణం. ఒక్కొక్క సిద్ధి కోసం ఒక్కొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేయవచ్చు. అయితే ఆ మంత్రానుష్ఠానములన్నీ తెలియకపోయినా వరుసగా ఈ శ్లోకాలు పఠించుకున్నప్పటికీ కూడా ఆ తల్లుల అనుగ్రహం మనం పొందవచ్చు. ఆ మంత్ర రహస్యాన్ని పెట్టాడు. పైగా ఒక్కొక్క దేవతకు లక్షణం ఉంటుంది. ఆ లక్షణము ప్రయోజనము అంటే లక్షణము లక్ష్యము ఈ 2 తెలిసిన వాడే అసలైన ఉపాసకుడు. ఊరికన మంత్రం తెలిస్తే సరిపోదు, ఆ దేవత యొక్క సర్వస్వరూప స్వభావ ప్రయోజనాలు తెలియగలగాలి. ఇక్కడ మూక కవి అన్నపూర్ణ ఉపాసన ఫలితం చెప్తున్నాడు. అన్నపూర్ణ ఉపాసన దరిద్రుల బాధను తొలగిస్తుందట. అయితే ఆకలి పోగొడుతుంది, అన్నం పెడుతుందంటే సరిపోతుంది కానీ దరిద్రుల బాధ పోగొడుతుంది అనవచ్చా? సంప్రదాయం తెలిస్తే అదే. అన్నపూర్ణ అంటే ఐశ్వర్యప్రదాయిని, ఇది తెలుసుకోవాల్సింది. అన్నపూర్ణ అన్నానుకో దేవత, ధనానుకో దేవత కాదు. అన్నపూర్ణయే ఐశ్వర్యప్రదాయిని. అన్నము అనే మాటకి వేదం ప్రకారంగా ఐశ్వర్యం అనే అర్థం. అన్నం అనే మాటకి మనల్ని పోషించే ఐశ్వర్యములన్నీ అన్నములే. వాజేభిర్వాజినీవతి వేదం చెప్తోంది ఇక్కడ. అందుకు అన్ని అన్నములు సంపూర్ణముగా కల తల్లి ఆవిడ. ఎవరికి ఏ అన్నం కావాలన్నా వడ్డిస్తుంది. ఇంద్రియములు అనుభవించేవే అన్నములు, ఇంద్రియాలకు కావలసిన సర్వసంపదలు ఇస్తోంది. అందుకు అన్నపూర్ణ ఉపాసన దరిద్రాన్ని పోగొడుతుంది. అందుకు ఇక్కడ గుర్వీం అకించనార్తిం ఖర్వీకురుషే త్వమేవ కామాక్షి. ఎలాంటి దారిద్ర్యాన్న పోగొడుతుంది గనకనే గుర్వీం అకించనార్తిం ఖర్వీకురుషే అని చెప్తున్నారు. ఇలా అన్నపూర్ణాదేవి ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక తర్వాత రూపంలో ప్రవేశిస్తున్నాం. అంటే అమ్మవారి రూపాలు ఉగ్ర రూపాలు ఉన్నాయి, సౌమ్య రూపాలు ఉన్నాయి. 2 రూపాలు ఎందుకంటే అన్ని రూపాలు ధరిస్తే కానీ మన బతుకు బాగుపడదు, అది వచ్చింది. ఆవిడ కేవలం సౌమ్య రూపాలతో ఉంటే మనం రక్షింపబడలేం. ఉగ్ర రూపాలు కావాలి, సౌమ్య రూపాలు కావాలి. ఆ 2 కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఇప్పుడు మరొక ఉగ్ర రూపంలో వెళుతున్నాం. ఇది అనుకుంటే ఉగ్ర రూపం, లేకపోతే ఇది శాంత రూపమే. అయితే భక్తులకు ఉగ్ర రూపాలు కూడా శాంత రూపాలే. ఎందుకంటే వాళ్ళని అనుగ్రహించడానికే కదా అమ్మ ధరించిన ఉగ్ర రూపం. తాడిత రిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసలా క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి. క్రీడసి జగతి త్వమేవ కామాక్షి. అన్ని చోట్ల కామాక్షి అలాగే కొనసాగుతాం చూడండి. అమ్మా కామాక్షి, నువ్వే ఈ జగత్తులో విహరిస్తున్నావు. ఎలా విహరిస్తున్నావంటే క్రోడపతి భీషణముఖి. క్రోడపతి అంటే వరాహ ప్రభువుట. క్రోడపతి, క్రోడం అంటే వరాహం, క్రోడపతి అంటే వరాహంలో మళ్ళీ గొప్పది.
ఆ క్రోడపతి భీషణముఖి భయంకరమైన వరాహవదనంతో నువ్వు శోభిల్లుతున్నావు అనగా వారాహీదేవిని ఇందులో ప్రస్తావన చేయడం జరిగింది. అమ్మవారి యొక్క దండినీ దేవత, అటు శ్యామల ఎంత ప్రధానమో ఇటు వారాహి అంత ప్రధానం. శ్యామలాదేవి మంత్రిణీదేవి అయితే ఈవిడ దండనాథగా ఉన్నది. అంటే అమ్మవారి యొక్క క్రియాశక్తి స్వరూపం వారాహి, జ్ఞానశక్తి స్వరూపం శ్యామల, ఇచ్ఛాశక్తి స్వరూపం లలితాదేవి. ఆ లలితాదేవి నుంచే ఈ రెండు రూపములు వచ్చాయి. అమ్మవారి ఇచ్చే జ్ఞానముగా క్రియగా ప్రకటింపబడుతున్నది. అందుకే లలిత నుండే ఈ రెండు రూపాలు వచ్చాయి. ఈ మూడు అత్యంత ప్రధానమైనవి. అందుకే ఇప్పుడు మరొక పరివార దేవత, ప్రధాన దేవత వారాహి చెప్పబడుతున్నది. ఆవిడ ఎలా ఉన్నది? తాడిత రిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసలా. ఆ తల్లి చేతిలో హలము ముసలము రెండు పట్టుకుందిట. అంటే నాగలి రోకలి ఈ రెండు పట్టుకుని శత్రువుల్ని మోదుతూ భయం కలిగిస్తూ విహరిస్తున్నటువంటి ఆ భీషణమైన వారాహి రూపము నువ్వే కదా తల్లి అని అమ్మవారి యొక్క వారాహి స్వరూపాన్ని ఇక్కడ మనం స్మరించుకున్నాం. ఇప్పుడు తర్వాత మరొక రమ్యమైన రూపంలోకి వెళుతున్నాం. స్మరమథన వర్ణలోల మన్మతహేలా విలాస మణిశాల కనకరుచి చౌర్యశీల త్వమంబ బాల కరాబ్జ ధృతమాల. ఇక్కడ ఆ తల్లి యొక్క స్వరూపం స్మరమథన వర్ణలోల. ఈ మాటలో రెండు రకాల అర్థాలు ఉన్నాయండి. స్మరమథన వర్ణలోల, స్మరమథనుడు అంటే మన్మథుణ్ణి నశింపజేసినవాడు. ఎవరు? శివుడు. ఆయనని వరించడంలో లోలత్వము కలది ఈవిడ. అంటే శివుని వరించడంలో ఆసక్తి కలిగినది స్మరమథన వర్ణలోల. ఇది ఒక అర్థం అండి. ఇంకొక అర్థం చూడండి. వరించుట అంటే ఎంచుకొనుట అని ఒక అర్థం. అమ్మవారు ఎంచుకుంటేనే కానీ మనకు మోక్షం రాదు, అది తెలుసుకోవాలి. యమే వేషవృణితే తేన లభ్య, అది ఉపనిషత్తు అండి. ఆ పరమేశ్వరుడు వీణ్ణి నేను అనుగ్రహిస్తాను అనుకుంటే కానీ మనకు మోక్షం రాదట. అందుకు ఆయన అనుకోవాలి, ఆయన అనుకోవాలని మనం అనుకోవాలంతే. అనుకోవాలి, దానికి తగ్గ సాధన చేయాలి. అంత సాధన చేస్తే ఆయన అనుకుంటాడు. అక్కడ ఆయన కాకపోతే ఆవిడ. ఎవరైతేనేముంది, తత్వం ఒక్కటే. స్త్రీమూర్తిగానైనా పుమ్మూర్తిగానైనా అనుగ్రహించే పరబ్రహ్మస్వరూపం ఒకటే కదా. అందుకు స్మరమథన వర్ణలోల అనే మాటకి రెండవ అర్థం చూద్దాం. స్మరమథన అంటే మన్మథుణ్ణి మదనం చేసినవాడు, అంటే కామాది వికారాల్ని జయించిన వాడెవడో వాడిని మోక్షం ఇవ్వడానికి అమ్మవారి ఎంపిక చేస్తారండి. అది తెలుసుకోవాల్సింది. అందుకు స్మరమథన వర్ణలోల అనే దానికి ఈ అర్థం కూడా తీసుకోవలసినది. మన్మథహేలా విలాస మణిశాల. మన్మథుడు విలాసాలకి సొగసులకి ప్రభువు. అలాంటి వాడిని హేళ అంటే తిరస్కరించేటటువంటి శోభ ఆవిడ దగ్గర ఉందిట. మన్మథహేలా విలాస మణిశాల కనకరుచి చౌర్యశీల. బంగారపు కాంతిని వీడు దొంగిలించిందిట. అంటే అర్థం ఏంటి? ఆ బంగారపు కాంతిని మించిపోయిన కాంతితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి తల్లి అయితే ఇక్కడ పేరు చెప్పకనే చెప్పాడు. త్వమంబ బాల కరాబ్జ ధృతమాల. కరాబ్జములతో మాలను ధరించిన బాల అన్నారు ఇక్కడ. ఆ ఒక్క మాటతో ఇక్కడ చెప్పబడుతున్న తల్లి బాలామహాత్రిపుర సుందరి. అమ్మవారి ఉపాసనలో వీళ్ళు ముగ్గురు చాలా ప్రధానం. అంటే లలిత అత్యంత ప్రధానమైన మూలదేవత. మిగిలిన ముగ్గురు అంటే బాలామహాత్రిపుర సుందరి, శ్యామల, వారాహి. బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క హృదయశక్తి అని ప్రాణశక్తి అని చెప్పబడుతూ ఉంటుంది. అంతేకాదు ఈ మూడు పరిపూర్ణ ఉపాసనలే. అందులో బాలా త్రిపుర సుందరి ఉపాసన ఒక సంపూర్ణమైన ఉపాసనగానే చెప్పబడుతున్నది. అందుకు ఆ తల్లిని ఇక్కడ చూపిస్తున్నారు. కరాబ్జ ధృతమాల, చేతిలో మాల పట్టుకుందండి. ఈ సూచనతో మిగిలిన స్వరూపాన్ని కూడా మనం చూడాలి. అరుణ కిరణజాలై రంచితాశావకాశ విధృత జపపటీకా పుస్తకాభీతి హస్త ఇతర కరవరాఢ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని వర్ణిస్తోంది ఆమ్నాయి శాస్త్రం. దీని ప్రకారంగా కల్హారం అనబడే ఒక రకపు తామర, అలాంటి పద్మంలో కూర్చుంది ఆవిడ. ఆ పద్మం పేరు కల్హారము. అన్ని పద్మాల వంటిది కాదు, అది అదొక విశేషమైన పద్మం. అది అలాంటి కల్హారంలో కూర్చున్నది. ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది. వరదహస్తము, అభయహస్తము, అక్షమాల అంటే జపమాల, పుస్తకము పట్టుకున్నటువంటి తల్లి. అందుకే బాలా కరాబ్జ ధృతమాల అని చూపిస్తూ బాలా త్రిపుర సుందరి స్వరూపాన్ని ఇందులో దర్శింపజేశారు. ఇప్పుడు మరొక రూపంలోకి వెళుతున్నాం. ఇక్కడ నుంచి బాల తర్వాత వచ్చే శ్లోకములు సారస్వత రూపములు, అంటే విద్యలను అందించే అమ్మ రూపాలు. బాల కూడా విద్యాది దేవతే, జ్ఞానస్వరూపిణి. అదేవిధంగా ఇప్పుడు చెప్పబడుతున్న మరొక తల్లి విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. చక్కని రెప్పలు, ఆ రెప్పలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి కన్నులు ఆ రెండు. అందుకే పక్ష్మలాక్షి అని చెప్పారు. పక్ష్మలములు అంటే చిన్న చిన్న వెంట్రుకలతో కూడినటువంటి రెప్పలు.
అవి అందముగా ఉన్నాయట. అలాంటి అందమైన కన్నులతో ఉన్న తల్లి కలిత విపంచి వీణని పట్టుకుని ఉన్నది. ఈవిడ వైరించి, విరించి అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని యొక్క శక్తి అయిన బ్రాహ్మి అనబడే సరస్వతి ఈవిడ. విమలపటి కమలకుటి. విమలపటి అంటే నిర్మలమైన వస్త్రం ధరించిందిట, అంటే శ్వేత వస్త్రము ధరించింది, తెల్లని చీర కట్టుకున్నది. కమలకుటి, కమలమే కుటీరముగా కలిగినదిట. కుటీరం అంటే ఉండే చోటు, తెల్లని కమలంలో కూర్చునున్నది. యా శ్వేత పద్మాసన అంటాం కదా, ఆ శ్వేత పద్మమే తన కుటీగా చేసుకున్నది. ఇక చేతిలో పట్టుకున్నది వీణ ఒకటి, పుస్తక రుద్రాక్ష. ఒక చేత్తో రుద్రాక్షమాల, ఇంకొక చేత్తో పుస్తకము, మిగిలిన 2 చేతులతో వీణ ధరించినటువంటి ఆ తెల్లని కమలంలో ఉన్న తెల్లని చీర ధరించిన తెల్లని తల్లిని చూపించారు. ఈవిడ సర్వశుక్లా సరస్వతి అని చెప్పబడుతున్నటువంటి శుక్లా సరస్వతి యొక్క రూపాన్ని ఇందులో దర్శింపజేస్తున్నారు. సారస్వత రూపాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే సాహిత్య విద్య కూడా ఒక్కలా ఉండదు. కొన్ని చోట్ల ఎంతో మృదువుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, కొన్ని చోట్ల గంభీరంగా ఉంటుంది, ప్రౌఢంగా ఉంటుంది, కొన్ని చోట్ల అమితమైన లోతుతో గంభీర భావాలతో ఉంటుంది, కొన్ని చోట్ల అలతి గమనాలతో ఉంటుంది. ఎలాగైతే సారస్వతంలో ఎన్నో రూపాలు ఉన్నాయి, సంగీతంలో ఎన్నో రూపాలు ఉన్నాయి, ఆయా భేదములు బట్టి సరస్వతి రూపాల్లో కూడా భేదములు ఉంటాయి. ఇక్కడ కనబడినది ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మ విద్యాధిదేవత అయినటువంటి తెల్లని తల్లి చూపిస్తున్నారు. వీణా పుస్తక పాణి రుద్రాక్షమాల జపమాలగా పట్టుకున్న తల్లిని, ఓ కామాక్షి నువ్వే ఆ సరస్వతీదేవి అంటే సర్వదేవతల్ని చెప్తూ కామాక్షికి అభిన్నంగా దర్శించినవిది. అంటే తాను ఉపాసించే ఆ తల్లి ఇన్ని రూపములతో ఉన్నదిని ఎరుకుతో కూడిన చక్కటి సమన్వయోపాసన ఇందులో చూపిస్తున్నారు. ఇప్పుడు మరొక తల్లి కనబడుతున్నది. ఇది మామూలుగా పురాణాల్లో ప్రసిద్ధి చెందిన తల్లి కాదు, ఇది ఒక ఆమ్నాయి దేవత. ఈ తల్లి పేరు కూడా చెప్పరండి, సామాన్యంగా తెలియడం కష్టం. సరే, ఇందులో కనబడుతుంది కదా, చూద్దాం. కుంకుమ రుచి పింగమ సృక్పంకిల ముండాలి మండితం మాతః జయతి తవరూపధేయం జపపట పుస్తకవరాభయకరాబ్జం. ఈ తల్లి కూడా సారస్వతమూర్తియే. ఒక చేతిలో జపపటం అనగా జపమాల పట్టుకున్నది, ఇంకో చేతితో పుస్తకము, మరి 2 చేతులు వరదహస్తము అభయహస్తము ధరించి ఉన్నది. అనగానే మృదువుగా కనబడుతోంది కదా. కుంకుమ రుచి అంటే కుంకుమ కాంతితో కలిసినటువంటి స్వరూపంతో ఉందిట, అంటే ఎర్రని తల్లి విడ. శంకర భగవత్పాలు వారు తన సౌందర్యలహరిలో శరజ్యోత్స్నాశుద్ధాం శ్లోకంలో తెల్లని సరస్సుని చూపిస్తారు. తర్వాత కవీంద్రాణం బాలాతపవన రుచిం అనే శ్లోకంలో ఎర్రని సరస్వతిని చూపిస్తారు. ఈ తల్లిని అరుణ సరస్వతి అని కూడా వర్ణించవచ్చు. అయితే ఇక్కడ కనబడిన తల్లి చూడండి ఎలా ఉన్నదో. పంకిల ముండాలి మండితం మాతః, కుంకుమ వర్ణంతో ఎర్రగా ఉన్నది. ఆవిడ ఒక మాల వేసుకుందిట. ఆ మాల ఏమిటంటే పుర్రెల మాల. ఆ పుర్రెలు కూడా రక్తంతో తడిసిన పుర్రెలు. అలాంటి రక్తంతో తడిసినటువంటి పుర్రెల మాల వేసుకుని మాల, పుస్తకము, వరాభయ ముద్రలు ధరించినటువంటి సారస్వత రూపం. ఇదొక రూపం. పుర్రెలు దేనికి సంకేతం? కపాలం జ్ఞానానికి సంకేతం. అలాంటి ఎన్ని కపాలాలు ధరించిందో ఒక్కొక్క కపాలం ఒక్కొక్క జ్ఞానస్వరూపం. కనుక ఇవన్నీ చూడగానే ఏదో హారర్గా అనిపిస్తుందండి, ఉగ్రంగా అనిపిస్తుంది అనడం కాదు. మన పుర్రెలకి శక్తి ఆ తల్లే, ఇది తెలుసుకోవాలి. ఇలాంటి రకరకాల ఆలోచనల జ్ఞానముల సంకేతములుగా భాషిస్తున్న కపాలములవి. ఇలాంటి కపాలములు ధరించి ఉన్న మూర్తిని ఎవరైనా శాస్త్రముల్లో చూశారా లేదా విన్న గుర్తుందా? మనకు తెల్లని తల్లి తెలిసి సరస్వతీదేవి, కానీ ఈ తల్లి ఈ మహానుభావుడు వర్ణించాడు. కానీ ఇది ఆమ్నాయంలో ఉంది ఒక తల్లి. ఈవిడి పేరు రక్తపంచమి రేణుకాదేవి. ఇది ఆమ్నాయ మంత్రంలో విశేషం. ఈ రక్తపంచమి అని చెప్పబడుతూ రేణుక అని చెప్పబడుతున్నటువంటి తల్లి ఈవిడ. ఈ రేణుక, ఈ తల్లి అనుగ్రహం పడైవీడు అనే క్షేత్రంలో పొందినటువంటి వాడు ఉమాశాస్త్రకర్త అయినటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఈవిడ సారస్వత విద్యాస్వరూపమే ఇది కూడా. అందుకు ఈ తల్లి రక్తపంచమి రేణుకాదేవి అని చెప్పబడుతున్న మంత్రాధిదేవత. అంటే మనకు ఆ మంత్రం తెలియకపోయినా ఆ దేవత అనుగ్రహం ఇది చదివితే లభిస్తున్నది. అలా ఇప్పటికీ అనేక రూపాలు చూసాం. ఇప్పుడు మరొక రూపం చూపిస్తున్నాడు. కనకమణి కలిత భూషాం కాళాయస కలహశీల కాంతికలాం కామాక్షిశీల ఏత్వాం కపాల శూలాభిరామ కరకమల. ఒక చేతిలో కపాలము, మరొక చేతితో శూలము పట్టుకున్నటువంటి తల్లి ఎలా ఉన్నదంటే నల్లని శరీరంట. కాళాయస కలహశీల కాంతికళ, ఇనుముతో పోటీ పడేటటువంటి నలుపు అన్నాడు ఇక్కడ. కాళాయసం అంటే ఇనుము, ఆ ఇనుముతో పోటీ పడేటువంటి నల్లని నలుపు. ఆ నల్లని శరీరంలో పచ్చని బంగారు నగలు వేసుకుందిటండి. ఎంత బాగున్నదో చూడండి ఇక్కడ.
పసిమి రంగుతో మిసమిసలాడుతున్నటువంటి బంగారు ఆభరణములు ధరించిన నల్లని శరీరం. ఆ నల్లని శరీరం కూడా పరమ సౌందర్యవంతముగా ఉన్నది. ఒక చేతిలో కపాలము, మరొక చేతితో శూలము పట్టుకున్నటువంటి తల్లి. ఈ తల్లి రూపం కాళీదేవి. కాళీ యొక్క రూపాన్ని ఇందులో చూపిస్తున్నారు. కాళీ రూపాలు చాలా చాలా ఉన్నాయి. ఇది మనం దక్షిణ కాళీ రూపంగా భావన చేయవచ్చు. ఇలా ప్రధానంగా మనకి ఆమ్నాయ దేవతలందరినీ ప్రస్తావన చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకు తెలియకుండా ఎందరిని స్మరించుకున్నామో నిన్న ఇవాళ కలుపుకుని ఇంతవరకు ఆమ్నాయ దేవతలు అయ్యారు. మళ్ళీ సంపూర్తి చేస్తూ ఈయన తలంచుకున్నటువంటి ఉపాసనా విధానాలు కొన్ని పరిశీలిద్దాం. జలధి ద్విగుణిత హుతవహ 96వ శ్లోకం ఇది. జలధి ద్విగుణిత హుతవహ దిశా దినేశ్వర కళాశ్వినేయ దళై నలినై మహేషి గచ్చసి సర్వోత్తర కర కమల దళమమలం. ఇది కుండలిని స్వరూపాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తున్నదండి. కుండలిని స్వరూపం అంటే షట్చక్రములు ధ్యానించడం, షట్చక్రములు దాటుకుని ఆ పైన ఉన్నటువంటి సహస్రార కమలంలోకి ప్రవేశించడం అనే కుండలిని గమనమంతా చూపిస్తున్నారు. ఇది మనం ధ్యానపూర్వకంగా భావన చేయవచ్చు. మనలో కుండలిని మూలాధారం నుంచో జాగృతి జరిగి ఒక్కొక్క పద్మాన్ని దాటి వెళ్ళడం అనేది గురువు ద్వారా శాస్త్రీయముగా ధ్యానం చేయవచ్చు. దాన్ని ఇప్పుడు శ్లోకంలో అనుసంధానం చేసుకుందాం. ఒక్కొక్క చక్రం దాటి వెళుతుంది రండి. జలధి ద్విగుణిత హుతవహ దిశా దినేశ్వర కళాశ్వినేయ దళై నలినై. నలినై అంటే పద్మముల చేత, అంటే ఒక్కొక్క పద్మముల్ని దాటుకు పెడుతుంది. ఆ పద్మములు ఏంటో చూడండి. ముందు జలధి పద్మము, 2 ద్విగుణిత హుతవహ పద్మము, దిశా పద్మము, దినేశ్వర పద్మము, కళా పద్మము, ఆశ్వినేయ పద్మము. చాలా తికమగ్గా ఉంది కదా, తికమగ తీసేద్దాం, సులభంగా వస్తుంది చూడండి. మొదటి పద్మము జలధి పద్మంట. అంటే మొదటి పద్మం అంటే మూలాధారం. మూలాధారానికి ఎన్ని దళాలు ఉన్నాయి నిన్న మనం చెప్పుకున్నాం, 4 దళాలు. పురాణ పరిభాష ఇక్కడ తెలియాలి. శాస్త్రం చాలా చమత్కారంగా చెప్తారు. జలధి అంటే చతుస్సముద్రములు, ప్రధానంగా 4 సముద్రములు చెప్పింది పురాణం. అందుకు జలధి అంటే సముద్ర సంఖ్య, సముద్ర సంఖ్య అంటే 4. అందుకు జలధి పద్మము అంటే 4 దళాల పద్మము అని అర్థంట. అలాగే ద్విగుణిత హుతవహ అగ్నిని రెండింతలు చేసిన పద్మము అన్నాడు ఇక్కడ. అగ్నిని రెండింతలు చేసిన పద్మము. అగ్నిని రెండింతలు చేయడం అంటే అగ్నులు ఎన్నో ముందు తెలియాలి. మన ఋషుల యొక్క వాంగ్మయంలో చమత్కారం ఇదండి. ఒకటి చెప్పేటప్పుడు దాని ద్వారా 10 నేర్చుకోగలగాలి. అది దానికి మనదైన ఋషుల వాంగ్మయంతో పరిచయం ఉండాలి. ఆ టెర్మినాలజీ కొంత తెలిసి ఉండాలండి. ఇప్పుడు తాపత్రయం అనే మాట అంటాం. తాపత్రయం అంటే తెలియద్దు. తాపం తెలుసు, తాపత్రయం తెలియదు చాలామందికి. అసలు అవి 3 రకాలు ఉంటాయని తెలియదు. పురుషార్థాలు అంటే ఏంటో తెలియాలి కదండి. బేసిక్స్ ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్. అలాగే అగ్నులన్నీ 3: దక్షిణాగ్ని, ఆహ్వనీయాగ్ని, గార్హపత్యాగ్ని. అందుకు అగ్నిని రెండింతలు చేసి అంటే 3 × 2 6 అన్నమాట. అంటే 6 దళాల పద్మము అని అర్థం. మొదటి 4 దళాల పద్మం జలధి, అగ్నిని రెండింతలు చేసిన పద్మము అని చెప్పినప్పుడు స్వాధిష్టాన చక్రాన్ని చెప్పారు. ఇక్కడ 6 దళాల పద్మం. దిశ, దాని తర్వాత చెప్తున్నాడు దిశా పద్మము, దిక్కుల పద్మం అన్నాడు. దిక్కులన్నీ 10 అండి. దిక్కులు చూడొద్దు, మొత్తం 10 దిక్కులు అంటే 8 దిక్కులు పైన క్రింద కలిపి అనగానే మణిపూర చక్రాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. అందుకు 10 దిక్కులు దిశా పద్మం అని చెప్పబడుతున్నది. తర్వాత దినేశ్వర, దినేశ్వరుడు అంటే సూర్యుడు, దినానికి ఈశ్వరుడు కదా. సూర్యపద్మము అనగా అనాహతం. అనాహతం సూర్యపద్మం అంటే సూర్యులు ఎంతమంది నెంబర్ తీసుకోవాలి ఇక్కడ 12. అందుకే 12 దళాల పద్మము దినేశ్వర. కళాపద్మము అన్నాడు. కళలెన్ని? 16. విశుద్ధి చక్రంకి రండి, 16 దళాల పద్మం అక్కడ. నిన్న చెప్పుకున్న ఇక్కడ అక్షరాలు ఏమిటో, అక్షరాలు మరి చెప్పక్కర్లేదు కదా, అక్షములు కనుక 16 దళాల పద్మము. కళాపద్మం అనగా 16 దళాల పద్మము, అది కంఠమునంది. అశ్వినేయ దళై, అశ్వినీ దేవతల పద్మం అన్నాడు. అశ్వినీ దేవతలు అందరూ 2. అందుకు 2 దళాల పద్మము, అది ఆజ్ఞాచక్రము 2 దళాల పద్మము. ఇలాగా జలధి ద్విగుణిత హుతవహ దిశ దినేశ్వర కళ అశ్వినయై దళై నలినై మహేషి గచ్చసి. ఈ పద్మముల ద్వారా వెళుతున్నావమ్మా నువ్వు. దేనికి వెళుతున్నావు? సర్వోత్తర కరకమల దళమమలం, నిర్మలమై అన్నిటికీ అతీతమైన కమలము వైపు వెళుతున్న దానవు నువ్వు అనగా 6 చక్రాలు దాటుకుంటూ సహస్రార కమలంలోకి ప్రవేశిస్తున్న కుండలిని స్వరూపాన్ని తాను దర్శించి ఇందులో వర్ణించారు. ఇందులో అది దీనిలో చూపించినటువంటి అద్భుతమైన భావన. అంటే యోగ మార్గంలో అమ్మవారి ఉపాసన, దాని తర్వాత వేదాంత మార్గంలో చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా గురుకృప లేనిది ఏ సాధన లేదు. సత్కృత దేశిక చరణా
సబీజ నిర్బీజ యోగ నిశ్రేణ్య అపవర్గ సౌదవల భీమారోహంత్యంబ కేపి తవ కృపయా. ఇదొక రమ్యమైన శ్లోకం అండి ఇది. అమ్మా కేపి అంటే కొందరో తవ కృపయ నీ కృపచేత అపవర్గం అనే మేడను ఎక్కగలుగుతున్నారు. అంటే మోక్షం ఒక మేడ, అది ఎక్కాలంటే నిచ్చెన కావాలి కదండి. ఆ నిచ్చెనలు 2 రకాలట. సబీజ నిర్బీజ యోగ నిశ్రేణ్య. నిశ్రేణి అంటే నిచ్చెన. 2 రకాలు, సబీజ యోగము, నిర్బీజ యోగము. సబీజ యోగముగా నిర్బీజ యోగముగా చెప్పబడిన నిచ్చెన ద్వారా, అయితే నిచ్చెన ఎలా పెడితే అలా ఎక్కగలరా? సత్కృత దేశిక చరణాహ, గురుపాదములను సేవించినటువంటి భాగ్యవంతులు అన్నారు ఇక్కడ. అంటే గురుచరణాలను ఆశ్రయించినటువంటి భాగ్యవంతులు సబీజ నిర్బీజ యోగము ద్వారా నీ కృపచేత మోక్షమనే మేడని చేరగలుగుతున్నారు అన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు నిత్యంలో ఏమిటి? సబీజ నిర్బీజ అంటే ఏమిటి? అసలు బీజం అంటే ఏమిటి? ఇది తెలుసుకోవాల్సింది. సంసారమునికి బీజమేది? అవిద్య, మరొకటి కాదు. సబీజ నిర్బీజ ఈ రెండింటికి అర్థం తీసుకోవాలి. మనోలయమే మోక్షము అని శాస్త్రం చెప్తున్న మాట. ఆ మాటనే పలుమార్లు తెలియజేసేవారు రమణుల వారు. మనస్సు లయమైపోతే అదే మోక్షం అండి. మనస్సు ఇంకా మిగలకూడదు. దీని అమనస్క యోగము అని కూడా అంటారు. మనస్సు అనేది ఉండదు. మనస్సు ఉంటేనే సంకల్ప వికల్పాలు, ద్వైత భ్రాంతులు. మనస్సు సంపూర్ణంగా లయమైపోవాలి పరతత్వంలో. అయితే అష్టాంగ యోగం చేయడం చేత కొద్దిసేపు మనస్సును మనం నిలబెట్టగలం. అది పూర్తి లయం కాదు. అది అప్పటికింకా అవిద్య బీజంగా మిగిలి ఉంటుంది. ఆ సమయంలో ధ్యానం నిలబడినప్పటికీ అది ఇంకా సవికల్ప ధ్యానమే అవుతున్నది. అక్కడ మళ్ళీ వికల్పం ఉంది. మళ్ళీ కొంతసేపటికి వెలికి వస్తాడు వాడు. పూర్తిగా లయం కావట్లేదు, అక్కడ ఉంటుంది అంతే. కానీ అది మాత్రం తక్కువదేం కాదు. ఆ స్థితి మాత్రం ఒక్క నిమిషం సేపు మనస్సు అన్నీ మర్చిపోయి భగవంతుడి యందు నిలబడగలదా? ఒక్కసారి ఆలోచించండి. కబుర్లకేం చాలా చెప్పచ్చు. ధ్యానం చేస్తున్నాడండి అని వెంటనే వాడు ధ్యానభంగిమలో ఉంటాడు. వీడు ఫోటో తీసి చూపిస్తాడు అందరికీ, ధ్యానంలో ఫలానా వారని. ఫోటోకు పనికొచ్చింది కానీ అసలు వాడి ధ్యానం ఎక్కడుందో వాడికే తెలియాలి. రామరామ. ఇంకా గట్టిగా ధ్యానం చేయమంటే నిద్రపోతారు. అది కూడా వచ్చింది. మా ప్రవచనాల దగ్గర ధ్యానమూర్తులు చాలామంది కనబడుతుంటారు. వాడు అది సబీజమా నిర్బీజమా అసలు ఏ బీజము కాదు, అది భయంకరం. అది కనుకనే అవి కాదు అసలు. సబీజ ధ్యానం కూడా అంత తేలిక అనుకున్నామా? కాసేపండి తలపులన్నీ నిలిపి తారక రూపు నిజతత్వార్థము నిమిషమైన అంటారు జాగ్రత్త వారు. నిమిషం సేపు నిలబెట్టండి మనస్సుని. నిమిషమే కదా, నిమిషమేనా? 60 సెకండ్లు అండి నిమిషానికి. అమ్మో, మొత్తం ప్రపంచం చుట్టి వచ్చే టైంలో మనస్సు ఆ నిమిషమైనా నిలపడం మహా కష్టం. ఒకవేళ అలా నిలపగలిగి ఉంటే ఆ సిద్ధులు చాలా వస్తాయి. సబీజ ధ్యాన సిద్ధి కలిగిన వాడికి కూడా యోగపరంగా చాలా గొప్ప స్థితి ఉంటుంది, ఉన్నత స్థితి ఉంటుంది, అందులో సందేహం లేదు. అలా సబీజం ద్వారా చెయ్యగా 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 ఎప్పటికో నిర్బీజం వస్తుందండి. అంటే అసలు ఇంకా వాడు పరిపూర్ణంగా లయమైపోతుంది మనస్సు. అప్పుడు వాడు శరీరంలో ఉండవచ్చు, జీవించి ఉండవచ్చు, కానీ వాడు ప్రపంచాన్ని చూస్తున్న తీరుకి మనం చూస్తున్న తీరుకి చాలా తేడా ఉంటుంది. వాడు ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాడు ఎల్లవేళలా పరమాత్మ రూపముగా. అది అన్నమాట ఇక్కడ. నా కళ్ళు మూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడండి అన్నది ఒక ఆవిడ. అంటే ఖచ్చితంగా కళ్ళు తెరిస్తే కనిపించట్లేదని అర్థం అనమాట. అంటే కళ్ళు మూస్తే ఉండేది, కళ్ళు తెరిస్తే లేనిదా భగవంతుడు? ఇది ఆలోచించవలసినది. కళ్ళు మూస్తే కనిపిస్తున్నాడు అంటే కొంత పర్వాలేదు, కళ్ళు తెరిస్తే మాయమైపోతున్నాడు అంటే ఆయన లేడా? ఉన్నవాడే అయితే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఉండాలి. అయితే సబీజంలో ఒకానొక దశలో మనస్సు అలా నిలబడుతుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. కానీ నిర్బీజంలో కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా కూడాను వాళ్ళ దృష్టి అంతా బ్రహ్మనందే ఉన్నది, మరొకటి లేదు. వాళ్ళది అంతర్దృష్టి, అంతర్లక్ష్యం బహిర్దృష్టి అంటారు శాస్త్రంలో. బయటకు చూస్తూ ఉంటారట, లక్ష్యం మాత్రం అంతర్గతమైన పరమాత్మ ఎందు ఉంటుంది. కనుక వారు అంతటిని ఒకేలా చూస్తారు. ఎలాగూ సర్వం బ్రహ్మమయం జగత్ అని. అది నిర్బీజ ధ్యానం, నిర్బీజ యోగము. ఇక్కడ ధ్యానం అని కూడా చెప్పట్లేదు, యోగం అన్నాడు ఆయన. అందుకే సబీజ యోగము, నిర్బీజ యోగము, ఈ 2 యోగ మార్గములు కూడా గురు కృప వల్ల, అంటే గురు సేవ వల్ల, అమ్మవారి కృప వల్ల మాత్రమే సిద్ధిస్తాయి. ఇది అందుకు ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ కూడా ఇంద్రియ జయంతో ధ్యానం చేసిన వారు మాత్రమే పరతత్వాన్ని తెలుసుకోగలరు. ఇంకొక మార్గము లేదు. దానికి సహకారియే మిగిలినవన్నీ కూడా. అందుకు సబీజ నిర్బీజములనబడేటువంటి నిశ్రేణులు అనగా నిచ్చెనలు గురుసేవ వల్ల, అమ్మవారి కృప వల్ల ఈ నిచ్చెనలెక్కి మోక్షం అనేటటువంటి దివ్యధామాన్ని చేరగలుగుతున్నారు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అమ్మవారు లోపల ఉన్నట్ట బయట ఉన్నట్ట? లోపల బయట కదా. అదే తర్వాత శ్లోకం. అంతరసి బహిరసి త్వం జంతు తతేరంతకాంతకృతహంతే
చింతిత సంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానం, సంతతమపి తంతనీషి మహిమానం. చక్కటి మాట ఇక్కడ. ఇందులో సంబోధన ఒకటి చాలా విశేషం. అంతరసి బహిరసిత్వం. అమ్మ అంతరసి బహిరసి, లోపల ఉన్నదానవు నువ్వే, వెలుపల ఉన్నదానవు నువ్వే. అమ్మవారు బయట తత్వమా లోపల తత్వమా? ఉభయమునందు ఆవిడే ఉన్నది. అందుకే యచ్చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. కనిపిస్తున్న ప్రతి వస్తువు లోపల వెలుపల ఉన్నటువంటి చైతన్యము నువ్వే. కనుక అమ్మవారు లేని చోటు లేదు, మొత్తం నిండి నిబిడీకృతం అంటే ఇది అర్థం అండి. అలా ఉన్నదానము నువ్వు. జంతుతతేహే అంతరసి బహిరసి, సమస్త జీవుల యొక్క లోపల వెలుపల ఉన్నటువంటి చైతన్యాను నువ్వు. అటువంటి నువ్వు అంతకాంత కృదహంతే. దీనికి సంప్రదాయం తెలిసిన వాళ్ళు సరి అయిన అర్థం చెప్తారు. కొన్ని మనకు తాత్పర్యాల పుస్తకాలు వచ్చాయి, మనం అది పట్టుకుంటాం, కానీ ఆ వాళ్ళు కూడా పొరపాట్లు పడిన సందర్భాలు ఉన్నాయి. అందుకు మూకపతిసంతి తెలుసుకోవాలంటే శ్రీ విద్యా సంప్రదాయములు ఆ పదజాలములు తెలిస్తే కానీ చెప్పలేరు. అది తెలుసుకోవాలి. గురుకృప వల్ల అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసి సాధన చేసి చెప్పాల్సిందే తప్ప కేవలం పదాలకు అర్థం చెప్పుకునే సాహిత్య వైఖరిలో వెళ్ళడానికి వీలు లేదు. తెలుసుకోండి. అందుకే అంతకాంత కృదహంతే, ఈ మాట చాలా జాగ్రత్తగా చూడవలసింది. అంతకాంత కృత్ ఎవడో వాడి యొక్క అహంతవు నువ్వు అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. అంతకుడు అంటే యముడండి, అందరినీ అంతం చేసేవాడు వాడు. ఎన్ని కబుర్లాడినా ఎవడైనా కాలానికి లొంగిపోవలసిందే. కనుక అందరినీ లొంగదీసేది నశింపజేసేది ఏది? కాలం. ఆ కాలాన్ని కూడా లొంగదీసేవాడు ఒక్కడున్నాడు, వాడు కాలకాలుడు. కానీ యముడికి యముడండి వాడు. అంతకాంతకం అంటే అంతకుడైన యమునికి అంతకుడతడు అనగా ఎవడు? పరమేశ్వరుడు, మహాకాలుడు ఆయన. ఆ అంతకాంతకుడైన పరమేశ్వరుడు అంటే సృష్టిలో అందరూ కాలబద్ధులై, పిపీలకాది బ్రహ్మపర్యంతం, చీమ మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు అందరూ కాలబద్ధులే. ఒక టైం ఎక్కువ, ఒక టైం తక్కువ, కానీ ఎవడికి ప్రతివాడికి టైం అయిపోతుంది. వాడి టైం వాడిదే. కానీ కాలబద్ధులైన వాళ్ళు జీవులు, కాలాన్ని తనకి బద్ధం చేసుకున్నవాడు ఈశ్వరుడు. ఇంతే తేడా, మరొకట్లేదు. కానీ జీవులందరూ కాలబద్ధులైతే జీవులతో సహా కాలాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు. ఆయన కాలాతీతుడు. అలాంటి ఆయన యొక్క అహంతవు నువ్వు అన్నాడు ఇక్కడ. ఇది మాట. ఇది అర్థం కావాలంటే శంకరులు సౌందర్యంలో చెప్పినట్టు పురమతితురాహో పురుషిక, అది మాట. పరమేశ్వరుని అహం స్వరూపిణే అమ్మవారు. పరమాత్మ యొక్క అహంకార రూపంట. అహంకారం అంటే పొగరమూత్తనం కాదు, ఉండే ఇది తెలుసుకోండి ఇక్కడ. అహం అసలు మన శరీరం మొత్తంలో సార వస్తువు అహం ఒక్కటే, మిగిలినంతా నిస్సారమే. ఈ అహాన్ని శరీరంతో కలపడం వల్లే మనం దెబ్బతినేస్తున్నాం. దాని నుంచి వెలిగా చూడాలి. ఇది తత్వజ్ఞాన విచారం. కానీ పరమేశ్వరుడు కూడా ఉన్నాడు, సృష్టి స్థితిలయ్యే కారకుడు. ఆయనకి ఒక అహం ఉన్నది. అహము అంటే దీన్ని పురుషకార స్వరూపం అని అంటారు. ఒకడొక పని చేసాడండి, ఒకడొక పని చేసాడు అంటే నేను చేస్తున్నాను అనుకునేటటువంటి నేననే భావం అతనికి ఉండాలి, లేకపోతే చేయడు. నేను చేస్తున్నానని అనాలి, నేను చెయ్యగలను అనే శక్తి ఉండాలి, చెయ్యగలిగే శక్తి ఉండాలి, నేననే భావం ఉండాలి. అందుకే వేదం ఒకే మాట చెప్పింది, ఏకోహం బహుశ్యాం. ఏకహ అహం బహుశ్యాం. ఈ మాట తీసుకోండి. ఏకహ అంటే ఒక్కడనే అయిన నేను, ఒక్కడను అంటేనే నేను ఉందండి అందులో. ఏకహ అహం, ఒక్కడినైన నేను బహుశ్యాం ఎన్నో అవుతాను అనుకున్నాడండి. ఇదే మొత్తం సృష్టి ఫార్ములా, మరొకటి లేదు. ఏకహ అహం బహుశ్యాం. బహుశ్యాం అంటే అనేకం. అనేకం ఏమిటి? ప్రపంచం. ప్రపంచం అంటేనే అనేకం. ఈశ్వరుడు ఏకహ, కానీ ఏకహ ఈశ్వర, అనేక ప్రపంచ అయింది కదా. కనుక ఏకము అనేకము అంటే ఈశ్వరుడు ప్రపంచము. అయితే ఈ ప్రపంచం ఎవరు? ఈశ్వరుడే ప్రపంచ రూపంగా విస్తరించాడు. ఏకమైన ఈశ్వరుడే అనేకమైన ప్రపంచ రూపంగా విస్తరించాడు. విస్తరించాలి అంటే ఆయనలో ఒక్క నేనే ఎన్నో అవుతాను అనే సంకల్పం కలిగిందండి. అదే స అకామయత స ఐక్షత. నిన్న మనం చెప్పుకున్నాం, పరమేశ్వరుడు అనుకున్నాడు, సంకల్పించాడు. ఆయన సంకల్పించాడంటే అయి తీరుతుంది. ఎందుకంటే ఆయన సంకల్పంలోనే అన్ని శక్తులు ఉన్నాయి. మనకు సంకల్పం ఒకటి చాలదు. సంకల్పం క్రియారూపం ధరించాలంటే బయట ఎన్నిటి యొక్కో అవసరం, సహాయం మనకు అవసరం. కానీ పరమేశ్వరుడా ఆయన సంకల్పంలోనే సమస్త శక్తులు ఉన్నాయి. అందుకే ఆయన సంకల్పశక్తే సంపూర్ణ శక్తి. ఆ సంకల్పశక్తి అహం రూపంలో వ్యక్తమైంది. ఏకహ అహం బహుశ్యాం. కానీ ఏకహ అనే ఈశ్వరుడికి అనేకహ అయిన ప్రపంచానికి మధ్యలో ఏముంది? అహం ఉంది. ఆ అహం పట్టుకోగలగాలండి. నేను అనుకోకపోతే ఏం చేస్తారండి పరమాత్మ మాత్రం. అందుకు ఏక అహం
చైతన్యం ఉంది అంటేనే దాని స్పందన నేను అనే రూపంతో కనబడుతుంది. చైతన్యం యొక్క స్పందనే నేను, అవునా లేదా? మనం పక్కవాడు ఎవడో ఉన్నాడు, వాడిని కదిలిస్తే నేను అని లేస్తాడు. వాడు నేను అనడానికి కారణం ఏమిటి? చైతన్యం. వాడు నేను అనలేదనుకోండి, దాని అర్థం చైతన్యం లేదని అర్థం. వాదంటూ ఉంటేనే నేను. చైతన్యం ఉన్న ప్రతి వస్తువు నేను అనే స్పందనని చూపిస్తుంది. కనుక చైతన్యానికి ఉనికిని ఎలా తెలుసుకోగలం? నేను అనే స్ఫురణ ద్వారానే తెలుసుకోగలం. అలాగే పరమ చైతన్యమైన ఈశ్వరుడికి ఒక స్ఫురణ ఉన్నది, స్పందన ఉన్నది. సృష్టిస్థితిలయకారకమైన ఈశ్వరుడి యొక్క చైతన్యము నేను అని వ్యక్తమవగానే విశ్వమంతా వచ్చింది. కానీ ఒక్క నేనే ఎన్నో అవుతాను అనుకున్న పరమేశ్వరుడికి ఒక్కడైన పరమేశ్వరుడు ఎన్నో అవడానికి కారణమైన అహం రూప చైతన్య శక్తి ఏదుందో అది నువ్వమ్మా అన్నారు. ఇది దీని యొక్క అర్థం. అదే అంతకాంత కృదహంతే. ఈ ఎన్నో అయిన ప్రపంచమంతా నశింపజేసేస్తాడు, ఏకమైన ఆయన ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు కూడా ఆయనలో ఈవిడున్నది ఆ చైతన్య రూపిణిగా. అది అంతకాంత కృదహంతే అనే మాటలో ఉన్నటువంటి అందం అండి. అది ఆ చైతన్యమే ఈ జగత్తులో అంతరసి బహిరసి, లోపల బయట కూడా వ్యాపించి ఉన్నది. అంటే అమ్మవారు అనగానే విస్తారమైన అర్థం ఇచ్చాడు చూడండి. ఏదో గుళ్ళో కూర్చున్న విగ్రహం కాదు, ఏదో చీర కట్టుకున్న ఒక స్త్రీ రూపం కాదు. ఆవిడకి యంత్రస్వరూపిణి, ఒక మంత్రస్వరూపిణి, ఒక కుండలిని రూపిణి, ఒక విశ్వరూపిణి, పరమేశ్వరుని అహంకార రూపిణి. ఇంకోటి చెప్పడానికి లేదు. అందుకే ఈ మాట అంతకాంతకృత్ అహంతే అనే సంబోధనలో విశేషం అది. ఆ తల్లి చింతిత సంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానం. చింతిత సంతానవతాం, ఇది గొప్ప మాట అండి. సంతానం అంటే ఏమిటి? సాధారణంగా సంతానం అనగానే ప్రతి వాళ్ళు చిల్డ్రన్ అని అనుకుంటారు. కానీ సంతానము అంటే ఎడతెరపి లేకుండా కొనసాగింపు. సంతానం అనే మాటకు నిజానికి కొనసాగింపు అని అర్థం అండి. అందుకే నాకు సంతానం కలగాలండి అనే మాటలో కూడా అర్థం అదే. నీ తాలూకా ఎక్స్టెన్షన్, దాంతో ఎక్స్టెన్షన్, అది ఆ కొనసాగింపుని సంతానం అని అంటారు. అలాగే ఎంత సంతానం ఉంటే అంత సమూహం అన్నమాట. క్రమంగా నీ నుంచి ఎన్నో వచ్చినట్లుగా. అయితే నీలో చింతన సంతానముగా ఉండాలన్నాడు ఇక్కడ. ఇక్కడ సంతానం అంటే పిల్లలని అర్థం తీసేయండి. లోకంలో అది ప్రసిద్ధి అయిపోయింది కనుక ముందు తుడిచేయడానికి నేను ఇక్కడ పూనుకున్న ఆ అర్థాన్ని పరిహరించాలి. ఇప్పుడు చింతిత సంతానవతాం అనే మాటకు అర్థం ఏంటంటే చింతన అనేది సంతానముగా కలవాడు. అంటే అమ్మవారి గురించే నిరంతర చింతన కలవాడు. అది కొనసాగుతుంది, ఆగకుండా వస్తుంది. అలాంటి సంతత ధ్యానము కలవాడు. అటువంటి వాడున్నదే, అటువంటి వానికి అమ్మవారు సంతతమపి తంతనీషి మహిమానం. అలాంటి వాడికి ఎల్లవేళలా తన మహిమని విస్తరింపజేస్తున్నది అమ్మవారు. అంటే తనని నిరంతరం ధ్యానించే వారికి తన మహిమ ప్రకటిస్తున్నది ఆ తల్లి. అంటే ప్రతివారిలోనూ లోపల వెలుపల ఉన్నది పరమేశ్వరుని అహం రూపిణిగా ఉన్నది. మనలో కూడా అహం స్ఫురణగా ఆవిడ ఉన్నది. కానీ అది ఎవరికి తెలియబడుతుంది? ఎవరు నిరంతర చింతన చేస్తారో అటువంటి విచారణ మార్గములో ఉన్నవారికి అమ్మ తన యొక్క సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనబడే మహిమని ప్రకటింపజేస్తారు. ఇది దీని యొక్క అర్థం. అది సంతత చింతన అంటే ఇదండి. ఆ విచారణ ధ్యాన మార్గంలో ఉన్నవారికి ఆవిడ తనని తాను ప్రకటింపజేస్తారు. అంటే అంతటా ఉన్నారండి, మరి ఏంటట? అంతటా ఉన్నారు, నీకు తెలియట్లేదు కదా, అదిట. అది తెలియాలంటే నీకు ఉండవలసింది చింతతే సంతానవతాం. అది చేస్తే సంతతం జరిగితే తంతనీషి మహిమానం, అమ్మవారు తన మహిమను విస్తరింపజేస్తారు. ఈ శ్లోకంలో అమ్మ యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఇంకా చివరికి వెళ్ళిపోతున్న ఆర్యాశతకం. ఇప్పుడు 99వ పద్యంలోకి ప్రవేశిస్తున్నాం మనం. కలమంజులవాగనుమిత గల పంజరగత సుఖగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరంతే బింబఫలం శంబరారిణాన్యస్తం. శంబరారి అంటే మన్మథుడు. ఈ మన్మథుడు సొగసుకి సౌందర్యానికి అధిదేవత. అమ్మ వదనంలో కూడా మన్మథుడు ఉన్నట్ట. అమ్మ వదనంలో మన్మథుడే శివుణ్ణి ఓడించాడండి. ఈ బయట తిరుగాడే మన్మథుడు వల్ల కాలేదు. అమ్మ వదనంలో మన్మథుడు. ఆవిడ అమ్మ వదనంలో సౌందర్యం అంతా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాట. ఆయన అమ్మవారి పెదవి విషయంలో వర్ణన చేస్తున్నారు ఇక్కడ. అమ్మవారి పెదవి ఎలా ఉందంటే దొండపండులా ఎర్రగా ఉన్నది. సాధారణంగా పంజరంలో ఉన్న చిలక బయటకు రావాలంటే బయట ఒక దొండపండుని పెడతారట. ఆ దొండపండు కోసం చిలక లోపల నుంచి బయటకు వస్తుందట. అలాగా నీ గళపంజరంలో ఉన్న పలుకుల చిలుకని వెలికి తేవడం కోసం అక్కడ మన్మథుడు పెట్టిన దొండపండ అన్నట్లుగా నీ పెదవి ఉన్నదమ్మా అని వర్ణించారు ఇక్కడ. అంటే
అమ్మ పలుకులు వెలికొస్తున్నాయి. ఆ వెలికి రావడానికి, ఆ పలుకుల చిలకని వెలికి తేవడానికి పెట్టిన దొండపండులా పెద ఉన్నది అని వర్ణిస్తున్నారు. ఈ వర్ణన ఎందుకు చేశాడు? పైగా ఆర్యాశతకంలో ఆఖరికి ఎందుకు చెప్పాడు? ఇది మనం కొంచెం ఆలోచించవలసిన అంశమే. ఎందుకంటే దొండపండు వంటి పెదవి అని సుందర స్త్రీలను వర్ణిస్తారు కనుక అలా వర్ణించారండి. అలా కాదండి. ఇక్కడ పరిశీలించే ప్రధానమైన ఉద్దేశం, ఇక్కడ అమ్మవారిచ్చిన పలుకులతో రచిస్తున్నాడు ఈయన. అమ్మవారు తాంబూల కబళమిస్తే కదా పుచ్చుకుని ఇంత చేస్తున్నాడు. అనగా అమ్మవారి కంఠంతో వర్ణన పూర్తి చేశాడు ఇక్కడ. అందుకు గళపంజర సుఖ గ్రహ ఉత్కంఠ్యాత్, గళపంజరంలో ఉన్న సుఖముని పట్టాలని ఉత్కంఠతో అంబరదనంబరంతే బింబఫలం శంబరారినాన్యస్తం ఇది చూపిస్తున్నాడు. అంటే సరిగ్గా కంఠం వరకు వర్ణించడంలో వాగ్భవకూటము అనే మాటను చూపిస్తున్నాడు. ఆ వాగ్భవము వెలికి రావడానికి బయటకు వస్తే వైఖరి రూపం అవుతుంది. అంతే కదండి. లోపలున్న పలుకు వెలికి వచ్చినప్పుడు అది వైఖరి రూపిణి అయినటువంటి మాతృకావర్ణ రూపిణి అవుతున్నది. అందుకు ఆ కంఠంలో ఉన్న చిలుక అంటే మాతృకావర్ణ రూపిణి, ఆ వెలిక పెదవుల ద్వారా బయటకు వస్తున్నది. మొత్తంగా అమ్మవారు కామేశ్వరి, కామకళా విలాసిని గనకనే అక్కడ మన్మథుడు పెట్టిన దొండపండు అని పెట్టడంలో ఉద్దేశం కూడా ఇదే. ఈ స్వరూపం అంత చక్కగా చూపిస్తున్నారు. అందుకు రమ్యమైన వాగ్భవకూట వర్ణన ఇంతవరకు జరిగినది. ఆ కంఠము వాగ్భవ స్థానము, శిరస్సు నుంచి కంఠం వరకు శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ. అందుకు వాగ్భవకూట ధ్యానం పూర్తి చేశాడు అని దీని యొక్క అర్థం అండి. ఒక్క శ్లోకంలో వాగ్భవకూటము చెప్పబడుతున్నది. వాగ్భవకూటమైన ముఖాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి వాక్కులు లభిస్తాయి. వాక్కులు అంటే జ్ఞానము యొక్క వ్యక్తీకరణ. మొదటి రోజే నిర్వచనం చెప్పుకున్నాం కనుక సర్వజ్ఞానములకి స్థానం ముఖము, దాని నుంచి వ్యక్తీకరింపబడుతుంది పలుకుల రూపంలో. కనుక జ్ఞానము దాని వ్యక్తీకరణ కలిపి వాగ్భవకూటం, అది అమ్మవారి యొక్క వదనం. అందుకు అమ్మ వదనాన్ని ధ్యానం చేసి పూర్తి చేసినప్పుడు జయనాదంతో పూర్తి చేయడం ఒక సంప్రదాయం కనుక జయనాదం చేస్తున్నాడు. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయ అద్రిసుతే, జయ జయ మహేశ దయితే, జయ జయ చిద్గగన కౌముదీధారే. అమ్మవారు జగదంబ, శివే అనగా శివస్వరూపిణి, అద్రిసుత అనగా పర్వతరాజతనయ, మహేశ దయితే అంటే శివునకు ప్రియురాలు, చిద్గగన కౌముదీధార అదండి అక్కడున్నది అసలు. చిద్గగన చంద్రిక అని కాళిదాసు ఒక మంత్రశాస్త్ర గ్రంథం రచించాడు శ్లోక రూపంలో. అది చదివితే చాలా రహస్యాలు మనకు తెలుస్తాయి. చిద్గగన చంద్రిక, అమ్మవారు చిదాకాశంలోని వెన్నెలట. చిదాకాశం అంటే దహరాకాశం. ఆ దహరాకాశంలో వ్యాపించినటువంటి చైతన్యమే వెన్నెలంటే వ్యాపించుతుంది కదండి. అలాగే చిదాకాశములో వ్యాపించిన చైతన్య స్వరూపమే చిద్గగన చంద్రిక. కనుక అమ్మవారు ఎవరు? దహరాకాశ రూపిణి, హృదయాకాశంలో వ్యాపించినటువంటి చైతన్య రూపిణి. వ్యాపించిన చైతన్యానికి రూపం ఉందా? అందుకు మహేశ దయితే, కామాక్షి, అద్రిసుత అనగానే మనకు సగుణము సాకారము కనబడుతున్నది. చిద్గగన కౌముదీధారే అనగానే నిర్గుణ నిరాకార తత్వముగా పర్యవసింపబడుతున్నది. అది ఆఖరి మాటగా చూపించాడు, చిద్గగన కౌముదీధారే. ఈ విధంగా మనం ఆర్యాశతకం మొత్తం పూర్తి చేసుకున్నాం. ఆర్యాశతకం భక్త్యా పఠతాం ఆర్యాకటాక్షేణ నిస్సరతి వదన కమలాద్వాణి పీయూష ధోరణి దివ్యా. ఆర్యాశతకాన్ని భక్తితో ఎవరైతే పఠిస్తారో వారికి ఆర్యాదేవి యొక్క కటాక్షముతో, ఆర్యాదేవి అంటే అమ్మవారిగా, అమ్మవారి కటాక్షంతో వారి నోటు నుంచి అమృత సమానమైన పలుకులు వెలువడతాయి అని ఫలశ్రుతిని చెప్పారు. మొత్తంగా ఆర్యాశతకం యొక్క ఫలశ్రుతి అమృత సమానమైన పలుకులు వాళ్ళ నోటి నుండి వెలువడతాయి. అలాంటి పలుకులు నోటి నుంచి రావాలంటే ముందు అలాంటి జ్ఞానం లోపల ఉండాలి. అది దీని యొక్క అర్థం. అందుకే అమృత జ్ఞానమేదో అది ఇచ్చి దాన్ని చెప్పగలిగే శక్తి కూడా అమ్మవారు ఇస్తారు. అది ఆర్యాశతకం యొక్క ఫలశ్రుతి. ఇప్పుడు మన ఆర్యాశతకాన్ని నమస్కారం చేసుకుని తర్వాత శతకంలోకి ప్రవేశిస్తున్నాం. అంటే ఆర్యాశతకంలో చేసిన భావనకి ఫలంగా అమ్మవారి శతకంలోకి ప్రవేశం ఇస్తున్నారు మనకి. ఈ శతకం అమ్మవారి పాదారవింద శతకం. అంటే అమ్మ పాదపద్మాలను వర్ణిస్తారు 100 శ్లోకాల్లో. అంటే 100 శ్లోకాల్లో అమ్మ పాదాలు వర్ణన చెప్పడం వినడం అంటే అర్థం ఏంటి? మా మనస్సు ఆ పాదాల చుట్టే తిరుగుతుంటుంది. ఇంకేం కావాలండి భాగ్యం మనకి? అమ్మ పాదపద్మాల వర్ణనండి. అంటే ఆర్యాశతక భావన చేయడం చేత అమ్మవారి పాదములు నా ముందు కనబడ్డా అన్నాడు ఈ మహానుభావుడు. ఇప్పుడు ఆ పాదములకి స్తోత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు ఆర్యాశతకము ఆర్య అనబడే ఛందస్సులో రచింపబడింది. పాదారవింద శతకము ఇది శిఖరిణి అనబడే ఛందస్సులో రచింపబడింది. శిఖరిణి అంటే ఏమిటో కాదు, సౌందర్యలహరి ఏ శ్లోకములతో రచింపబడిందో